ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ రెడీ అవుతోంది. ఆవిర్భావానికి సంబంధించి దాని ఆవిష్కరణకి సంబంధించినటువంటి ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అసలు ఈ స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఏంటి అనుకుంటున్నారా? తెలుగు వాళ్ళ కోసం సొంత రాష్ట్రం ఉండాలనేటువంటి కళని సాకారం చేసే దిశగా తన ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి మహామూర్తి పొట్టి శ్రీరాములు గారు. అదే స్ఫూర్తిని భవిష్యత్ తరాల్లో నింపేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటి పేరుని ఖరారు చేసింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో. ఏంటి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటే? ఆత్మ బలిదాన స్ఫూర్తి లేదా త్యాగమూర్తి అని చెప్పాల్సినటువంటి వ్యక్తి కాబట్టి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతికి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పటికి అంటే మార్చి 16వ తేదీన 125వ జయంతి వేడుక నిర్వహించేటువంటి క్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో పెట్టాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 3వ తేదీన దీనికి సంబంధించినటువంటి పనుల్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అనేక గ్రీన్ బెల్ట్ల డెవలప్మెంట్, అంటే గ్రీన్ అండ్ బ్లూ సిటీ అని మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మనం ఒకసారి మాస్టర్ ప్లాన్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడికక్కడ గ్రీన్ అండ్ బ్లూ కనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటినీ కూడా సుందరమైనటువంటి పార్కులుగా, కృష్ణానది పాయలుగా ప్రవహిస్తున్నటువంటి కొన్ని కాలువల్ని, వాగుల్ని గ్రావిటీ కెనాల్స్గా మారుస్తూ అమరావతిని ఒక నందనవనంలో మార్చేటువంటి ప్రణాళికను ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ క్రమంలోనే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి చాలా కొండల గుట్టలు ఉన్నాయి. ఇక్కడ నీరు కొండ, ఎన్టీ రామారావు గారు స్టాట్యూ పెడుతున్నారు. ఇది మంగళగిరి కొండ, ఆల్రెడీ దీని ప్రాధాన్యం తెలుసు. ఇది అనంతవరం కొండ. అలానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి శాఖమూరు ఏరియాలో, ఈ గ్రీన్ బెల్ట్ ఉన్నటువంటి ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిలో స్ఫూర్తివంతమైనటువంటి నాయకుడిగా తెలుగువారి కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, తెలుగువారి కోసం ఒక సొంత రాష్ట్రం కావాలనేటువంటి కళని సాకారం చేసే దిశగా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్ తరాల ప్రజలకి, పిల్లలకి కూడా ఒక స్ఫూర్తిని నింపేటువంటి కార్యక్రమంగా దీన్ని నిలిపేందుకు అక్కడ ఆయన విగ్రహాన్ని పెట్టాలని భావించారు. ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్, అలానే ఆర్య వైశ్య కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరిస్తున్న డూండి రాకేష్, కల్చరల్ విభాగం, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ విభాగం ఆధ్వర్యంలో ఈ స్మృతివనం డెవలప్ చేసేటువంటి బాధ్యతల్ని చేపట్టారు. అక్కడ విగ్రహాలు, ఎటువంటి విగ్రహాలు పెట్టాలనే దానికి సంబంధించి 3 విగ్రహాల నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందర ప్రదర్శించారు. ఆయన వీటన్నిటిని సమీక్షించిన తర్వాత ఈ 3వ డిజైన్కి బహుశా ఆమోదం తెలిపినట్టుగా సమాచారం వస్తుంది. ఇది జస్ట్ మోడల్ స్టాట్యూ అనమాట. దీన్ని 58 అడుగుల విగ్రహంగా తీర్చిదిద్దారు. 58 అడుగుల విగ్రహంగా ఏర్పాటు చేసి ఈ 6.8 ఎకరాల పార్క్ని అందమైనటువంటి ఉద్యానవనంగా మారుస్తారు. తెలుగు జాతి, సంస్కృతి, అలానే ప్రధానమైనటువంటిది ఆంధ్రోద్యమానికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలు, పొట్టి శ్రీరాములు గారి జీవిత విశేషాలు, వీటన్నిటిని తెలియజెప్పేటువంటి వేదికగా ఈ పార్క్ని మార్చబోతున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన లోకేష్ గారు దీనికి సంబంధించినటువంటి పనుల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే మరొక 3 నెలల సమయం ఉంది. ఎందుకంటే మార్చి 16వ తేదీన పొట్టి శ్రీరాములు గారి జయంతి వస్తుంది. అది 125వ జయంతి అనమాట. సో అదే స్ఫూర్తిని నింపేటువంటి క్రమంలో ఆ రోజు ప్రారంభోత్సవం చేసే దిశగా ఎట్టి పరిస్థితుల్లో పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసింది. ఇప్పుడు విగ్రహం డిజైన్ని ఫైనల్ చేశారు కాబట్టి దాన్ని 58 అడుగుల ఎత్తులో విగ్రహం తయారు చేసేటువంటి ప్రాసెస్, ఎందుకంటే గవర్నమెంట్ ప్రొసీజర్స్ చాలా ఉంటాయి. దాని ప్రకారం మళ్ళీ టెండర్స్, వెండర్స్ వీళ్ళందరినీ వెతకాలి కాబట్టి ఆ పనులన్నింటినీ వేగవంతం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనేటువంటి పేరును కూడా ముఖ్యమంత్రి ఖరారు చేశారు. సాక్రిఫైస్ అంటే త్యాగం, బలిదానం. ఆయన ఆత్మ బలిదానం ద్వారా రాష్ట్ర సిద్ధి జరిగింది కాబట్టి అదే స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చెప్పేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రాంతానికి స్ఫూర్తిని నింపేటువంటి ప్రాంతంగా త్యాగమూర్తి వనంగా మార్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ రెడీ అవుతుంది, అంటే ఒక 6 నెలల్లోనే రెడీ అవుతుంది. మార్చి 16కి ఓపెనింగ్ కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఏరియాస్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం కింద దీన్ని చూడాలి మనం. శాఖమూరు ప్రాంతంలో వస్తుంది కాబట్టి ఈ పార్కు
ఆ చుట్టుపక్కల 150 ఎకరాల్లో భారీ బయోడైవర్సిటీ పార్కులు కూడా డెవలప్ చేస్తున్నారు. సో అక్కడ గ్రీన్ బెల్ట్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది ఒక టూరిజం స్పాట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ని 6 నెలల్లో ఆవిష్కరించే దిశగా ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ప్రారంభించినట్టే.